శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 83వ శ్లోకము. ఇతర దేవతలను సేవించడం వల్ల సుఖము లభించదని, శివుణ్ణి సేవిస్తే పరమసౌఖ్యం లభిస్తుందని శంకర్లు చెప్పారు. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. ఈ శ్లోకమునకు భావము: ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు. అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందము సైతము తృప్తిగా లభించదు. ఇది నిశ్చయము. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు, పరమ సౌఖ్యప్రదాత. కాబట్టి శరీరము ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు. కొందరు భ్రాంతితో ఏ దేవతా స్వరూపాలను సేవిస్తూ ఉంటారు. ఆ దేవతలంతా పుట్టుక, చావు అనే లక్షణాలు కలవారే. భగవద్గీతలో ఇలా చెప్పబడింది: ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకాలు పునరావృత్తములు. అంటే బ్రహ్మలోకం దగ్గర నుండి లోకాలన్నీ మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకలు అనే వాటితో చక్రంలా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా మన జీవులకు వలనే చావు పుట్టుకలు ఉన్న బ్రహ్మాది దేవతలు ఇచ్చే సుఖం ఏపాటిది? వారి వల్ల కొంచెం పాటి సుఖం కూడా దొరకదు. అతి క్షణికమైన విషయ సుఖం సైతం వారి వల్ల మనకు లభించదు. ఈ విషయంలో కొంచెం కూడా సంశయం లేదు. ఇంకా ఈశ్వరుడో పుట్టుక లేనివాడు, అమృత స్వరూపుడు, అనగా మరణం లేనివాడు. అదీగాక శక్తి అయిన పార్వతీమాతతో కూడినవాడు. ఈశ్వరుడు ఈశుడు, అనగా నిరతిశయ సుఖాన్ని భక్తులకు అనుగ్రహింపగల సమర్థుడు. కాబట్టి ఈశ్వరుణ్ణి సేవిస్తే ఈ జన్మలోనే పరమసౌఖ్యం, అంటే సంసార బంధాన్ని వదిలిపోవటం ద్వారా శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఈ విధంగా ఈశ్వరుణ్ణి సేవించి ఆ మోక్ష మహాఫలాన్ని పొందిన వారే ధన్యులు అని శంకర్లు చెప్పారు. అటువంటి ధన్యత్వం పొందడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. మనం ఎవరి దగ్గరకు వెళితే మన పని పూర్తవుతుందో మనం వారినే ఆశ్రయించాలి. మనకు జనన మరణాలకు అతీతమైన మోక్షానందం కావాలంటే అటువంటి జనన మరణాలు లేని వారినే ఆశ్రయించాలి. సృష్టికర్త అయిన బ్రహ్మతో పాటు ఇతర దేవతలంతా ప్రళయకాలంలో మరణిస్తారు. ప్రళయకాలంలో సహితం సాక్షిభూతుడుగా నిలిచేది ఒక్క సదాశివుడే. సదాశివుడికి జనన మరణాలు లేవు. శివుడికి మరణం ఉంటే కాలకూట విషాన్ని త్రాగేవాడే కాడు. యముణ్ణి రొమ్ముపై తన్ని మార్కండేయుణ్ణి చిరంజీవిని చేయగలిగేవాడు కాడు. ఈశ్వరునిలో నుండి ఈ విశ్వం అంతా పుట్టి నిలిచి చివరకు ఆయనలోనే లీనమవుతుంది. ఈ సృష్టి, స్థితి, లయములు మూడు శివునిలోనే జరుగుతాయి. ఆయన కేవలం సాక్షిభూతుడిగా నిలుస్తాడు. అందుకే ఆయన సదాశివుడు, అనగా ఆయన సర్వమంగళకరుడు. ఆయన భార్య సర్వమంగళ అయిన పార్వతీమాత. కాబట్టి ఈశ్వరుణ్ణి సేవిస్తే మోక్షానందం పొందవచ్చు. జనన మరణాలకు వసులయ్యే ఇతర దేవతా సేవనం వల్ల ప్రయోజనం నిశ్చయంగా లేదని శంకర్లు ఈ శ్లోకంలో తెలిపారు. వేదమాత బ్రహ్మను గూర్చి ఇలా చెప్పింది: యో బ్రహ్మాణం విదధాతి పూర్వం. ముందు బ్రహ్మను ఎవరు సృష్టించారో అని. నారాయణాత్ బ్రహ్మ జాయతే, అనగా నారాయణుని నుండి బ్రహ్మ పుట్టాడు అని. పై రెండు వేదవాక్యాల వల్ల సృష్టికి ముందు బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని వేద ప్రమాణము ఉంది. సూర్యచంద్రమసౌ ధాత యథాపూర్వమకల్పయత్ అని వేదంలో ఉంది. అంటే బ్రహ్మ సూర్యచంద్రులను పూర్వం ఉన్నట్లే తిరిగి సృష్టించాడు అని. అంటే బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడని తెలుస్తోంది. ఆ బ్రహ్మగారికి కూడా మరణం ఉంది. మన 4000 యుగాలు
బ్రహ్మకు ఒక రోజు కాలమట. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలము బ్రహ్మకు రాత్రి అని యోగులు ఎరుగుదురు. పై ప్రమాణములను బట్టి బ్రహ్మగారికి చావు పుట్టుకలు ఉన్నాయని తెలుస్తోంది. బ్రహ్మకే మరణం ఉంటే మరి ఆ బ్రహ్మ సృష్టించిన వారికి మరణం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. బ్రహ్మాది దేవతలు అశాశ్వతులు కాబట్టి వారిని సేవించిన వారికి వారు శాశ్వత స్థానమును, శాశ్వత సుఖాన్ని ఇయ్యలేరు కదా. ఇంకా శివుని విషయం విలక్షణమైనది. శివుడు పుట్టుక లేనివాడు, అనగా అజుడు, అమరుడు. మృత్యుహు ధావతి పంచమం అని వేదం చెబుతోంది. అంటే శివుణ్ణి చూసి మృత్యువు భయంతో పారిపోతుందిట. శివుడు ఈ విధంగా అజుడు, అమరుడు కాబట్టి ఆయనను ఆశ్రయించిన ధన్యులకు ఆయన పరమసుఖాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయనను ఆశ్రయించిన వారిని జనన మరణ రహితుల్ని చేసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.